నేను భానుప్రకాష్ రెడ్డి గారికి సూచనలు ఇస్తున్నా మీ ద్వారా. భానుప్రకాష్ గారు, వారు చెప్పినటువంటి అన్ని పనులు మేము ఇప్పుడు చేస్తున్నామన్నా. తిరుమలలో ఇప్పుడు గతంలో ఆ నెయ్యికి టెస్ట్ చేసే ల్యాబ్ లేదు. ఆ వసతిని మా ధర్మకర్తల మండలిలో వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మేము ఆ వసతిని అక్కడ ఏర్పాటు చేసాం. గీ టెస్టింగ్ గతంలో మనం పక్క రాష్ట్రాలు మైసూరుకి పంపించామన్నా. ఈరోజు టీటీడీనే నిర్వహించుకునే పరిస్థితిలో మేము వచ్చాం. ప్లస్ మిత్రులు మాట్లాడుతూ ఎంతసేపు ఎందుకు గోవు అంటున్నారు అన్న. నా దగ్గర విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు పాడుపడిపోయినటువంటి దానా, అంటే ఆవులకి మూగజీవులకి పాడుపడినటువంటి దానా, అలాగే ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చారన్న. ఎంత దారుణం అన్నా, ఎంత దారుణం చెప్పండి. మీరు ఇవి మాట్లాడండి. వాస్తవం నేను ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా. విజిలెన్స్ రిపోర్ట్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడేటువంటి ప్రభుత్వంలో ఉంటే అధికారులు ఇచ్చిన రిపోర్ట్ అన్నా. ఇప్పుడు మీరు ఇంకా అపచారాలు అవినీతి అంటున్నారు. పరకామని చెట్టు కింద పంచాయతీ చేసేది ఏందన్నా. వెంకటేశ్వర స్వామి మూల విరాట్ లోపల గర్భగుడిలో మూల విరాట్ ముందున్నటువంటి రాముల వారి వేలు తెగిపోయిందన్న 2021లో. బంగారు తొడుగు పెట్టి సంప్రోక్షణ చేయాల్సింది పోయి 3.5 సంవత్సరం గాలి కుదిలేశారు. ఇదే వెంకటేశ్వర దగ్గర జరిగితే ఇట్లుంది, ఏసీ దగ్గర జరుగుంటే ఇదే విధంగా ఉండేదా చెప్పండి. ఎంత బాధతో మాట్లాడుతున్నా, వాస్తవాలు మాట్లాడుతున్నా. ఎక్కడ అబద్ధాలు చెప్పట్లే. నేను ఎక్కడ అబద్ధాలు చెప్పట్లేదు. మీరు మొన్న అన్నారు అపచారం అవినీతి అని. మందు బాటలు తీసుకోపోయి పెట్టింది సాక్షి సంస్థ ఫోటోగ్రాఫర్ అన్నా. అది మీరు క్రియేట్ చేస్తే సార్, భానుప్రకాష్ రెడ్డి గారు మీరు క్రియేట్ చేస్తే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో జరిగినటువంటి కార్యక్రమం. ఎక్కడ కొన్నాడో మంజు బాటలు మీరు అన్ని అడ్డంగా మాట్లాడితే ఏం చేయలేమన్నా. దయచేసి వాస్తవాలతో ఆధారాలతో మాట్లాడుతున్నారు. నేను అడ్డంగా మాట్లాడలేదు. నేను కూడా వాస్తవాలు అన్ని మీ దగ్గర మాట్లాడేటప్పుడు వాస్తవాలే మాట్లాడుతున్నాం. మీకు ఏదో మసి పూయాలని మేము అనుకుంటున్నాం. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ఇది లేక స్వామివారి క్షేత్రాన్ని అడ్డంగా పెట్టుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. అందుకనే ప్రతిసారి చెప్తున్నారు టార్గెట్ తిరుమల వైసీపీ, టార్గెట్ తిరుమలతో వైసీపీ పనిచేస్తుంది. వైసీపీ లీడర్ నుంచి క్యాడర్ వరకు మాట్లాడుతున్నారు. ఆధారాలు ఉంటే మాట్లాడండి. ఎస్, ఆధారాలు ఉంటే మాట్లాడండి. మేమైనా తప్పు చేస్తే చెప్పండి, సరిదిద్దుకుంటాం. మళ్ళీ చెప్తున్నా, తప్పుడు జరిగే అవకాశం కూడా లేకుండా మేము పనిచేస్తున్నాం. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు.